హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, మన పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే మనం ఫిష్ మార్కెట్కి వెళ్దామండి. రండి, అక్కడి నుంచి చూపిస్తాను నేను మీకు వీడియో. చూసారు కదా, వచ్చాం. ఇవి కొరమేను చేపలండి, చాలా బాగుంటాయి. దాంట్లో ఒకటే ముళ్ళు ఉంటుంది. అవి కాస్ట్ కూడా ఎక్కువే, కిలో 450 వరకు ఉంటుంది. తర్వాత మనకు అక్కడ లైవ్ ఉన్నాయి కదా ఆ టబ్లో, అవైతే రవ్వ అండి. రవ్వ, ఇంకా బొచ్చే, ఇంకా జిలేబీ, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అలాగే ప్రాన్స్, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయండి. మేమైతే రవ్వ చేప అయితే తీసుకున్నాం ఒకటి. చూసారు కదా, దాన్ని అయితే ఇక్కడ క్లీన్ చేపిస్తున్నాను. అలాగే పీతలు కూడా ఉన్నాయి. క్రాప్స్ అండి, చాలా బాగుంటాయి. క్రాప్స్ కర్రీ కూడా, ఫ్రై బాగుంటుంది క్రాప్స్ కర్రీ కంటే కూడా. నాకైతే చాలా ఇష్టం. ఇది ఇక్కడ చూసారు కదా, పీతలు కూడా క్లీన్ చేస్తున్నారు. పీతలు క్లీన్ చేయడం చాలా కష్టం అండి. వాళ్ళకే చేత అవుతుంది, మనకైతే అస్సలకే రాదు. మేము తీసుకున్న ఫిష్ అయితే క్లీన్ చేశారండి. ఇదిగో కట్ చేసి ఇస్తున్నారు మంచిగా. మాకు మనల్ని అడుగుతారు వాళ్ళు, కర్రీకా ఫ్రైకా అని చెప్పేసి. మనం చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి పీసెస్ అనేవి కట్ చేసి ఇస్తారండి. నేను కర్రీకి అని చెప్పాను, అందుకని అలా చేస్తున్నారు. అదే ఫ్రైకి అయితే స్కిన్ తీసేసి నేను ఇంకా చాలా లేయర్స్గా సన్న పీసెస్ కట్ చేయిస్తాను. నెక్స్ట్ టైం ఈసారి మీకు ఫ్రై కూడా నేను చూపిస్తానండి. చూసారు కదా, మన చేప అయితే అయిపోయింది కటింగ్. మనకి కవర్లో వేసి ఇస్తున్నారండి. మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఈరోజు మాకు అక్కడ మా ఏరియాలో సంత అయితే ఉంటుందండి, సండే మార్కెట్ లాగా. అన్ని రకాలు మనకి ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇట్లా మొత్తం అయితే అమ్ముతారనమాట ఆ రోజు సంతలో. ఇది మొత్తం సంత. నేను మ్యాంగో కోసం వెతుకుతున్నాను. సంతలో ఎక్కడ మ్యాంగో లేదు, అన్సీజన్ కదా. తర్వాత పక్కన ఒక సూపర్ మార్కెట్ లాంటిది ఉందండి, వెజిటబుల్ సూపర్ మార్కెట్. దాంట్లో అయితే ఉన్నవి మ్యాంగోస్. అవేం మ్యాంగోస్, అసలుకి మ్యాంగో స్మెల్లే లేదండి. ఇది అన్సీజన్ కదా యాక్చువల్గా. ఇవి ఏదో హైబ్రిడ్ అట్టుంది. సరే, ఏదో ఒకటి మ్యాంగో కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసానండి. నేను ఫిష్ పీసెస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మంచిగా. వాళ్ళు ఏంటంటే జస్ట్ నార్మల్గా పైన అదే మనకి తీసిస్తారు. మనం అయితే మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోకపోతే మనకి స్మెల్ వచ్చేస్తుందండి. ఆ పీసెస్కి నేను కొంచెం 1 స్పూన్ సాల్ట్, లేదంటే కల్లుప్పు అయినా అండి, ఏదైనా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ పసుపు, లెమన్, ఇవి మొత్తం వేసి అవి మంచిగా వాష్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అవన్నీ పట్టించేస్తే మనకు ఆ నీసు వాసన అనేది పోతుందండి. అవి మంచిగా మనం చేత్తో ఇలా రబ్ చేస్తూ కడిగేసుకోవాలి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్కి, చికెన్, మటన్, ఫిష్, ఇట్లా ప్రాన్స్ కానీ క్లీనింగ్ ప్రాసెసే మెయిన్ ఉంటుంది మనకి. సో ఇలా అయితే క్లీన్ చేసుకొని నేను ఫిష్ పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫిష్కి సపరేట్ పాత్ర ఉంటుందండి. ఇన్ కేస్ మీ దగ్గర లేదు అంటే ఏదైనా వెడల్పుగా ఉండే కడాయే తీసుకోవాలి. అప్పుడే ఫిష్ అనేది మనకి ప్రాపర్గా వస్తుంది, ఖరాబ్ అవ్వకుండా. దాంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి నేను. ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫిష్ కర్రీకి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆనియన్స్ అయితే మంచిగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని నేను ఇలా పొడవుగా లేయర్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలండి. నెక్స్ట్ అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటో అండి, అవి కూడా కట్ చేసి వేసేసుకున్నాను. చూసారు కదా, దాంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసానండి. కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కదా కొంచెం సాల్ట్ వేసుకుంటే. సో సాల్ట్ వేసి అయితే నేను అవి మంచిగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అది కూడా కలిపేసుకోవాలి మంచిగా. అవి కొంచెం కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మంచిగా కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తర్వాత దీంట్లోనే నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. మనకి పులుసు కదా, పులుపు కదా, మనకి కారం బాగానే పడుతుందండి. 2 స్పూన్స్ కారం అయితే వేసేసాను. ఇవి మంచిగా అట్లా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అయితే వేసేసుకోవాలండి. దాంట్లో చేప ముక్కలన్నీ దాంట్లో మంచిగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా. ఏంటంటే అండి, మనకి చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇట్లా ఇవన్నీ వేస్తారు. అవన్నీ వేయరండి చేపల పులుసులో, తెలియక వేసుకుంటారు చాలామంది. నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ కదా మనకి ఆంధ్ర సైడు. పర్ఫెక్ట్ నెల్లూరు చేపల పులుసు అంటే అవేమి వేయరండి, ఇలాగే చేస్తారు. చూడండి ఒకసారి.
డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మనం చేపలన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే మనం గరిటెతో కలుపుకోవచ్చండి, ఏం కాదు ముక్క. కానీ కొంచెం కుక్ అయిన తర్వాత మాత్రం అస్సలకే గంటె పెట్టకూడదు దాంట్లో, అప్పుడు మనకి ముక్క అనేది తునిగిపోతుంది. తర్వాత ఒక 100 గ్రామ్స్ చింతపండు నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ చింతపండు పులుసు అయితే మనం మంచిగా ఆ చింతపండు రసం అంతా తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా 1 కిలో చేప అండి ఇది. 1 కిలో చేప, అది వేస్ట్ అంతా పోగా మనకు ఆడ 1/2 కిలోనే వస్తుంది. సో దీనికి నేను ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత దాన్ని ఏంటంటే ఇంక మనం గరిటె పెట్టకూడదండి, మనం ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా తిప్పుకోవాలి అంతే. అప్పుడే మనకి ముక్క చెదిరిపోకుండా వస్తుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం ఈవెన్గా కుక్ అవుతుందండి. ఫిష్ ఎక్కువసేపు ఉడకదండి, తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఎక్కువగా కుక్ అయితే ఏమంటే మనకి అది ముక్క చిదిరిపోతుందండి. సో మనకి మ్యాక్సిమం ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. దాంట్లో వేసిన తర్వాత మనకి పులుసులో ఫిష్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, ఆవాలు మెంతు పొడి. ఆవాలు మెంతులు కొంచెం రోస్ట్ చేసుకొని, మెంతులు కొంచెమే వేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఆవాలు 3 స్పూన్స్ తీసుకుంటే మెంతులు మనం 1/2 స్పూనే తీసుకోవాలి. సో ఆ పొడి అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అదేనండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్. చూసారు కదా, మనం ఏమీ వేయలేదు, ఉప్పు కారం పసుపు అంతే వేసాము. దాని తర్వాత కుక్ అయిన తర్వాత ఫైనల్గా మనం ఈ పౌడర్ అయితే ఒక 3 స్పూన్స్ నేను ఆవాలు మెంతి పౌడర్ వేసానండి. తర్వాత మ్యాంగో అండి, ఇది కూడా నెల్లూరు చేపల పులుసు అంటే ముందుగా మనం మామిడికాయ ముక్కలేందే కూర అయితే కంప్లీట్ అవ్వదనమాట. సో మనం ముందుగా తీసుకున్న మ్యాంగోని మంచిగా వాష్ చేసుకొని ఆ పీసెస్ కట్ చేసుకొని పైన వేసుకోవాలండి. తర్వాత ఇంకొక 1 మినిట్ మూత పెట్టేస్తే ఈవెన్గా మనకి కుక్ అవుతుంది. ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలండి. ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని దాన్ని పైన చల్లేసుకోవాలి. అంతేనండి, ఒక 1 మినిట్ చాలు. మూత పెట్టేస్తే మనకి ఆ కొత్తిమీర, ఆ మామిడికాయ ఫ్లేవరు, అలాగే మనం ఆవాలు మెంతి పౌడర్ వేసాం కదా, అది మంచిగా పీసెస్కి అయితే పడుతుంది. చూసారు కదా, ఇంతేనండి. ఇప్పుడు మనం గరిటె అస్సలకే పెట్టకూడదు, మన క్లాత్ తోటి పట్టుకొని ఇలా రౌండ్గా ఇలా తిప్పేసుకుంటే దాన్ని ఆ గిన్నెని, చూసారు కదా, నేను చూపిస్తాను చూడండి ఇట్లా. అప్పుడు మనకు అంతా దాంట్లో ఏమంటారు అంతా కలిసిపోతుంది అనమాట. మనకి ఎక్కడ ముక్క అనేది చిదిరిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. పులుసు చిక్కబడింది కదా, చూసారు కదా, చాలు. ఇంకా మనకి ఇంకా మరీ గట్టిగా అయిపోతే మనకి రైస్లోకి పులుసు కలుపుకోవడానికి రాదు కదా. సో ఆ మాత్రం పులుసు అయితే ఉంచుకోవాలండి. ఇంకోటి ఎక్కువగా ఉడికిపోయిద్ది మళ్ళీ అప్పుడు చేప కూడా మనకి. ఇలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా, నేను చూపిస్తాను చూడండి. ఒక పీస్ తీసి మీకు చాలా కమ్మగా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఉప్పు కారం టేస్ట్ చేయాలనుకుంటే ఆ పులుసుని కొంచెం ఇట్లా చేతి మీద వేసుకొని టేస్ట్ చేసుకోవచ్చు అండి. ఉప్పు సరిపోలేదు అంటే ఇలా పైన మళ్ళీ వేసుకోవాలి. నాకు సరిపోలేదు, అందుకే నేను ఇంకో 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. దాన్ని కూడా అలాగే క్లాత్ తీసుకొని ఇలా కదుపుకోవాలండి రౌండ్గా. ఇలా చేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉప్పు కూడా కర్రీలోకి పులుసులోకి వెళ్ళిపోయి మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, అంతేనండి, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. వేడి అన్నంలో లేదంటే రాగి సంగటి అండి, కాంబినేషన్ చేపల పులుసు అయితే అద్దరిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి, అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, ఒక్క మామిడికాయ తప్ప. సో ఇట్లా మసాలాలన్నీ వేయకూడదండి. ఇంతకుముందు నాకు తెలియక నేను అలా మసాలాలన్నీ వేసుకునేదాన్ని. మా కింద బిల్డింగ్ కింద పక్కన బిల్డింగ్లో నెల్లూరు ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆంటీ వాళ్ళు అయితే నాకు చెప్పారు ఇలా చేయాలని, ఒకసారి నాకు చూపించారనమాట ఆంటీ వాళ్ళు. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా, వేడి అన్నంలో చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పనిసరిగా మీరైతే ట్రై చేయండి అండి. నెల్లూరు చేపల పులుసు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.